చివరిగా చెప్పండి ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి మీ పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? గోషామహల్ మీ నియోజకవర్గ ప్రజలకు గావచ్చు, తెలంగాణ ప్రజలకు గావచ్చు. ఏం చెప్తారు ఫైనల్‌గా చెప్పండి? గోషామహల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు మానవత్వంతోని రాజకీయాలు ఉండాలి గానీ మతంతోని కాదు. మతం, మతం, మతం అని ఇవాళ ఎట్లా చేసేసిండ్రంటే గోషామహల్‌ని మతం పేరు మీద దాడి, మతం పేరు మీద అవినీతి, మతం పేరు మీద లూటీ ఇవి జరుగుతా ఉన్నాయి. నేను చెప్పిన మాట కాదు. మీరు వాస్తవాలు గ్రహించండి. లేదా ఇప్పుడు నన్ను ఎవరైనా సంప్రదించండి, మీకు విత్ ఎవిడెన్స్‌తోని ఇస్తా. అక్కడ ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ దాడులేంది, అక్కడ ఉన్న కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు చేస్తున్న అక్రమాలేంది, ప్రభుత్వ భూములు ఎట్లా కాజేస్తున్నారు, ఆడ పేకాట క్లబ్లు ఎట్లా నడుస్తున్నాయి, ఇవన్నిటికీ మనము ఇలా ప్రజలు వాళ్ళ ఆ తీర్పుతోని ఇవన్నీ వాళ్ళకు సర్టిఫై చేసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఎంత దాడులు చేసినా, ఎంత మేము అవినీతి చేసినా ప్రజలు మాకు ఓటేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకు గట్టి ఒక చెంపపెట్టుగా మన ఒక తీర్పు ఉండాలి రాజా సింగ్ కానీ అక్కడ ఉన్న బీజేపీకి కానీ. ఎందుకనంటే ఇలా బీజేపీ పేరు మీద, మతం పేరు మీద చాలా దోసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము 3 సార్లు గెలిచినాం, మేము 3 సార్లు గెలిచినాం. ఇట్లాంటి ఇంటర్వ్యూలలో కూడా మేము 3 సార్లు గెలిచారు కదా అని అన్నప్పుడు మనకు ఎట్లా వాళ్ళకు అడిగే వాళ్ళకి ఎట్లా మేము అర్థం చెప్పాలనో మాకు తెలియకుండా అయిపోయింది. చేసేదంతా పచ్చి 420 పనులు, గెలిచేది వాళ్ళు. నేను ఈ ప్రజలను కోరుతా ఉన్నా, ఇప్పుడైనా దయచేసి మీరు విజ్ఞతతోని రాజకీయాలను దగ్గరగా చూడండి. మీరు ఎవరు నిజాయితీపరుడు, ఎవరు వల్ల మీకు మీ అభివృద్ధికి అండగా ఉంటారు, మీకు చేదోడు వాదోడుగా ఎవరు ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు పట్టం కట్టండి. గోషామహల్ ముఖ చిత్రమే మార్చే తరంగా మీరు మీ విజ్ఞతను ప్రదర్శించడానికి కోరుతా ఉన్నా. ముఖ్యంగా మతం అన్నది రాజకీయాలల్లో వద్దు. ఓన్లీ మనకు కావాల్సింది అంటే మతం కాకుండా మానవత్వం కావాలి, అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేని మతం మనకెందుకు? ఇవాళ నేను ఒకటి చెప్తా, ఏ మతము ఇలా తిరుపతి కూడా అభివృద్ధి చెందుతుందే. ఇవాళ ఒక స్వామీజీ మర్సిడీస్ బెంజులు వస్తాడు, ఒక స్వామీజీ, ఏ స్వామీజీ అన్నా తీసుకోండి, నువ్వు ఏ స్వామి అన్నా తీసుకోండి, వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఎంత రిచ్గా ఉంటుంది. మనకు చెప్పే స్వాములు, మనకు చెప్పే దేవుళ్ళు, మనకు బోధించే మనం ఎవరినైతే దైవంగా చూస్తామో వాళ్ళ జీవితం ఉండండి. ఎవరైనా ఏ దేవుడైనా కటిక బీదలో ఉన్నాడా? ఎవరైనా గురువు కటిక బీదలో ఉన్నాడా? అందరు బెంజ్ కార్లల్లో, మర్సిడీస్లలో వస్తున్నారు కదా. మనం ఎందుకు ఉండద్దు? గోషామహల్ ప్రజలు వాళ్ళ పిల్లలను ఎందుకు మనం డెవలప్ చేయొద్దు? మనం డెవలప్ అయితేనే కదా 10 మందికి చేస్తాం. ఏ మతం ఉన్నది బీదగా చెప్పండి? ఇలా ముస్లిం మతం ఏమైనా బీదం ఉందా? క్రిస్టియానిటీ బీదంగా ఉందా? అన్ని మతం అంటే మతానికి కావలసింది ఏం చెప్తుంది మతము? నువ్వు ఎదుగు అంటది. నువ్వు ఎదగకుండా మతాన్ని దేవుని గెలిపిస్తావు ఏందమ్మా? దేవుడిని ఎవరైనా గెలిపియాలన్నా? దేవుని దీపము ఆరుతుందని కొట్లాటకు పోయేటోళ్ళు దేవుడు ఉన్నాడే వెళ్తుర్లా. దేవునికి దీపం ఎందుకు? నీ ఇంటి దీపం చూసుకో, అది ఆరుతుందా లేదా దాన్ని చూడు. గోషామహల్ ప్రజలకు నేను ఇదే చెప్తున్నా.